నెక్స్ట్ మనకి సెక్షన్ బి లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటనేది చూద్దాం. సెక్షన్ చదివితే కనుక రైట్ అబౌట్ ది రిలేషన్షిప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ విత్ ఎకనామిక్స్. ఈ క్వశ్చన్ రిపీటెడ్ గా ఇస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ మనకి చూస్తే వాట్ ఆర్ ది డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్ అండ్ సొసైటీ. ఇది మనకి 5 మార్క్స్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్, అలాగే 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. 2 మార్క్స్ అడిగితే స్టేట్ అని అడగొచ్చు లేదా సొసైటీ అని అడగొచ్చు, అలా అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మనకి చూస్తే వాట్ ఆర్ ది డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్ అండ్ గవర్నమెంట్. మనకి స్టేట్ అండ్ సొసైటీ కానీ స్టేట్ అండ్ గవర్నమెంట్ నుంచి కానీ కన్ఫర్మ్ గా ఒకటి రావడానికి, ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మనకి చూస్తే వాట్ ఆర్ ది డిఫరెన్స్ బిట్వీన్ నేషన్ అండ్ నేషనాలిటీ. ఈ క్వశ్చన్ కూడా అడుగుతున్నాడు. ఒకవేళ మనకి ఏంటంటే ఇది 2 మార్క్స్ లో నేషన్ అని అడగడానికి ఛాన్స్ ఉంది. అంటే 5 మార్క్స్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్, అలాగే 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ కూడా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ది డిఫరెన్స్ బిట్వీన్ రిటన్ అండ్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ గా కూడా మనకి 5 మార్క్స్ అండ్ 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. 2 మార్క్స్ లో మనకి ఏంటంటే రైట్ అబౌట్ కాన్స్టిట్యూషన్ అనేసి అనొచ్చు అనమాట. కాబట్టి అది అక్కడ 2 మార్క్స్ లో ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ మనకి ఏంటంటే రిటన్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటనేది రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ మనకి చూస్తే ఏంటంటే డిస్క్రైబ్ ఎనీ 3 టైప్స్ ఆఫ్ జస్టిస్ అని చెప్తాం. ఒకవేళ జస్టిస్ అని ఇవ్వకపోతే ఎలా అడుగుతారంటే ఎనీ 3 టైప్స్ ఆఫ్ లిబర్టీ అని కానీ ఎనీ 3 టైప్స్ ఆఫ్ ఈక్వాలిటీ అని కానీ అడగడానికి ఛాన్స్ ఉంది. అంటే ఈ 3 పాయింట్లు మనకి ఇంపార్టెంట్ అనేసి చెప్పొచ్చు అనమాట. మూడిట్లో ఏదో ఒకటి కన్ఫర్మ్ గా రావడానికి ఛాన్స్ అనేది ఉంది. అది కాన్సెప్ట్ ఆఫ్ సత్యాగ్రహ.